Hi everyone, this is your Shafiq sir. Welcome back to my YouTube channel. Today also I'm going to explain the another important topic. So, what is called the poverty? What is the definition of poverty? How many types of the poverty is there in our India? This is also an important topic in the social problems. Unemployment. ప్రీవియస్ వీడియోస్లో క్లాస్లో నేను అన్ఎంప్లాయ్మెంట్ గురించి చెప్పాను. దెన్ ఈరోజు ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ ది పావర్టీ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. దీంట్లో నుంచి కూడా చాలా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది కాబట్టి మంచిగా ప్రిపరేషన్ చేసుకోవాలి. సో ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ఒక్కొక్క క్లాస్ని మీరు సీక్వెన్స్గా తీసుకొని మంచిగా చదువుతూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఈ క్వశ్చన్స్ అన్నింటికి కూడా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో వన్ డే ఐ విల్ మేక్ దట్ వన్ వీడియో అబౌట్ దట్ ఓన్లీ ఎంసీక్యూ క్వశ్చన్స్. నేను ఇంతకుముందు చెప్పినటువంటి టాపిక్స్ అన్నింటిపైన కొన్ని క్వశ్చన్స్ని నేను మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో టుడే అవర్ టాపిక్ ఈజ్ పావర్టీ అండ్ ఇట్స్ టైప్స్. పావర్టీ అంటే ఏంటిది, దాని యొక్క రకాలు ఏంటి అనేది మనం చెప్పాలి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పావర్టీ అంటే ఏంటిది సార్? దీన్ని పేదరికం అని కూడా తెలుగులో అంటుంటారు. సో పావర్టీ, సో ఎట్లా మనం డిసైడ్ చేస్తాము, ఎట్లా గుర్తిస్తాము పావర్టీ, హౌ టు డిఫైన్ దట్ పావర్టీ? సో చెప్పండి, పావర్టీ అంటే ఏంటి చెప్పండి. జనరల్గా మన టెర్మినాలజీ పావర్టీ అంటే పేదరికం సార్ అంటాం. సో మరి పేదరికం అని మనం పేదవారిని ఏ విధంగా గుర్తించాలి అంటే, who are not able to fulfill their basic necessities in their life, that people is called as a poor people or poverty people అని మనం చెప్పవచ్చు. who are not fulfill their basic necessities in their life. బేసిక్ నెసెసిటీస్ అంటే ఏంటిది? సో బేసిక్ నెసెసిటీస్ అంటే జనరల్గా ఫుడ్, క్లాత్స్, షెల్టర్. ఈ మూడింటిని ఏమంటారంటే బేసిక్ నెసెసిటీస్ అంటారు. ప్రతి ఒక్కరికి కావలసిన కనీస అవసరాలు తీర్చుకోలేకపోతే ఆ వ్యక్తిని పూర్ పీపుల్ అని మనం గుర్తించవచ్చు. సింపుల్గా బేసిక్ నెసెసిటీ ఫస్ట్ ఏం కావాలి? ధనిక మరియు పేదవారికి ఫుడ్ కావాలి, ఫుడ్ తర్వాత క్లాత్స్ కావాలి, షెల్టర్ ఉండడానికి ఒక ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మూడింటిలో ఏది ఒకటి లేకపోయినా ఆ వ్యక్తిని మనం పూర్ పర్సన్గా గుర్తించవచ్చు అని మనము ఎకనామిక్స్లో తెలుసుకోవాలి. సో జనరల్గా ఇక్కడ నేను కొంత ఈ పావర్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. డ్యూరింగ్ ది ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ప్లాన్ ఇందిరా గాంధీ వాజ్ గివెన్ దట్ ఈస్ ది గరీబీ హటావో స్లోగాన్ ఫర్ ఎరాడికేట్ ది పావర్టీ. సో ఏ ప్లాను? ఫోర్త్ ప్లాను, ఫిఫ్త్ ప్లాన్. మనం చెప్పాము ఆల్రెడీ 12 5-year ప్లాన్స్ని కంప్లీట్ చేసుకున్నాం మనం. 12 5-year ప్లాన్స్, దాంట్లో మెయిన్గా పావర్టీని కంట్రోల్ చేయడానికి తయారు చేసినటువంటి ప్లాన్స్ ఏంటివి? ఫోర్త్ ప్లాన్, ఫిఫ్త్ ప్లాన్. ఈ రెండు కూడా ఆ కాలంలో పావర్టీ, పేదరికం పెరిగిపోయింది, పేదరికాన్ని కంట్రోల్ చేయడానికి ఈ ప్లాన్ని తయారు చేయడం జరిగింది. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు తయారు చేశారు? ఇందిరాగాంధీ. మెయిన్ స్లోగాన్ ఏంది? గరీబీ హటావో అనేటువంటి పేదరికాన్ని ప్రాలదోలండి అనేటువంటి నినాదంతో ప్రణాళిక తయారు చేశారు. డ్యూరింగ్ ఫిఫ్త్ ప్లాన్ అవర్ ఆబ్జెక్టివ్ ఎరాడికేట్ ది పావర్టీ. ఫిఫ్త్ ప్లాన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటిది? ఎరాడికేట్ అంటే ప్రాలదోలడం, మన దేశం నుంచి పేదరికాన్ని ప్రాలదోలడం. ఇంతకుముందు నేను చెప్పాను, అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. అంటే అన్ని ప్రాబ్లమ్స్కు ప్రధాన కారణం ఏంది? అన్ఎంప్లాయ్మెంట్. పావర్టీ కూడా అంతే. పావర్టీ ఈజ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. మన దగ్గర డబ్బు లేకపోతే మనము అన్ని రకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయవలసి ఉంటుంది. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? సో మన దగ్గర ఉద్యోగం లేదు, ఇన్కమ్ లేనప్పుడు ఏమవుతుంది? అన్ని రకాల ప్రతిదీ కూడా మనకు సమస్యగానే మారిపోతుంది.
Is it right or not? So చూడండి, that is why fifth plan also called the poverty plan. ఐదవ పంచవర్ష ప్రణాళికను ఏమంటాం మనము? పావర్టీ ప్లాన్ అని మనం చెప్పవచ్చు. డ్యూరింగ్ ది సిక్స్త్ ప్లాన్ అవర్ టార్గెట్స్ ఎరాడికేట్ ది పావర్టీ త్రూ కంట్రోల్ అన్ఎంప్లాయ్మెంట్. సో ఈ ఫిఫ్త్ సిక్స్త్ ప్లాన్ ఏం చెప్తుందంటే అన్ఎంప్లాయ్మెంట్ని కంట్రోల్ చేయడం ద్వారా పావర్టీని తగ్గించవచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను, ఎక్కడైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుందో ఆ దేశంలో పావర్టీ కంపల్సరీ ఉంటుంది. సో పావర్టీని కంట్రోల్ చేయాలని ఏం చేయాలి? కంపల్సరీ అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించాలి. మన దేశంలో చూడండి, అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి పావర్టీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే పావర్టీని కంట్రోల్ చేయాలి అంటే సిక్స్త్ ఫైవర్ ప్లాన్లో ఏం చెప్తుందంటే ఫస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ని కంట్రోల్ చేయండి. నిరుద్యోగాన్ని కంట్రోల్ చేస్తే పావర్టీని ఆటోమేటిక్గా కంట్రోల్ చేయవచ్చు. సో కాబట్టి సిక్స్త్ ప్లాన్ ఏమంటున్నామంటే అన్ఎంప్లాయ్మెంట్ ప్లాన్ అని మనం చెప్పవచ్చు. 4, 5 ఫోర్త్ ఫిఫ్త్ ప్లాన్ ఏమో పావర్టీ ప్లాన్స్ అంటున్నాం. సిక్స్త్ ప్లాన్ ఈజ్ ఓన్లీ కాల్డ్ ఈజ్ అన్ఎంప్లాయ్మెంట్ ప్లాన్. అన్ఎంప్లాయ్మెంట్ని కంట్రోల్ చేయడానికి తయారు చేసినటువంటి ప్లాన్ ఏమంటారు? సిక్స్త్ ప్లాన్ అని మనం చెప్పవచ్చు. అండ్ సెవెంత్ 5-year ప్లాన్. సో ఇక్కడ చూడండి, సెవెంత్ 5-year ప్లాన్ రాజీవ్ గాంధీ వాజ్ అనౌన్స్డ్. రాజీవ్ గాంధీ అప్పుడు ప్రధానమంత్రిగా ఉంటారు. ఏమంటారంటే భికారీ హటావో. భికారీ హటావో అంటే బిచ్చగాళ్ళు అంటారు. అంటే పేదవారిని పక్కకు పెట్టండి, ప్రాలదోరండి అని స్లోగాన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందిరాగాంధీ స్లోగాన్ ఏంటిది? గరీబీ హటావో. ఆ కాలంలో విపరీతమైనటువంటి, ఇది బాగా ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాలి. హూ ఈజ్ ది గివెన్ దట్ స్లోగాన్ గరీబీ హటావో అంటే 100% ఇందిరాగాంధీ. భికారీ హటావో అంటే రాజీవ్ గాంధీ. ఎగ్జామ్లో 2 క్వశ్చన్స్ వస్తాయి, ఎనీ క్వశ్చన్. సో ఏ ప్లాన్లో ఈ స్లోగాన్ తీసుకున్నారు? సెవెంత్ ప్లాన్. భికారీ హటావో అనేటువంటి స్లోగాన్ ఏ ప్లాన్లో తీసుకున్నారు? సెవెంత్ ప్లాన్లో. గరీబీ హటావో అనేది ఏ ప్లాన్లో తీసుకున్నారు? ఫిఫ్త్ ప్లాన్లో తీసుకోవడం జరిగింది. అంటే ఈ ఇయర్స్ ప్లాను ఎవరు ఇచ్చారు ఆ స్లోగన్ అనేది ఎగ్జామ్లో ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ. సో డ్యూరింగ్ ది ఎయిత్ ప్లాన్ దీని యొక్క ఎయిత్ ప్లాన్ యొక్క అంబిషన్ ఏంటంటే టు కంట్రోల్ ది పూరెస్ట్ ఆఫ్ ది పూర్. ఎవరైతే అతి పేదరికంలో ఉన్నారో ఆ పేదరికాన్ని కంట్రోల్ చేయాలి. ఎయిత్ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. పావర్టీ మీన్స్ హూ సఫరింగ్ వితౌట్ మినిమం రిక్వైర్మెంట్స్. ఇంతకుముందు చెప్పాను, వితౌట్ మినిమం రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి? వితౌట్ మినిమం రిక్వైర్మెంట్స్ ఫుడ్, క్లాత్, షెల్టర్, ఇవి 3 ఉండాలి. ఎవరైతే ఈ 3 క్వాలిటీస్ని 3 ఫెసిలిటీస్ని కలిగి లేరో వారిని పూర్ పీపుల్గా మనం గుర్తించవచ్చు. ఫుడ్ తినడానికి కూడు, గూడు, గుడ్డ అంటారు. కూడు అంటే ఫుడ్, గూడు అంటే ఉండడానికి ఇల్లు, గుడ్డ అంటే బట్టలు. మా అచ్చమైనటువంటి తెలుగు భాషలో కూడు, గూడు, గుడ్డ అని మనం చెప్పవచ్చు. సో ఎకనామిక్స్లో చెప్తుంటారు మినిమం రిక్వైర్మెంట్స్ లేనటువంటి వారిని రాశాను చూడండి, ఫుడ్, క్లాత్, షెల్టర్ లేనటువంటి వారిని పావర్టీ పీపుల్గా మనం గుర్తించవచ్చు. పావర్టీ ఈజ్ ఎస్టిమేటెడ్ బై, దీన్ని కూడా ఎవరు క్యాలిక్యులేషన్ చేస్తున్నారు? ఇంతకుముందు చెప్పాను, NSSO, నేషనల్ శాంపిల్ సర్వే ఆఫ్ ఆర్గనైజేషన్, ఫర్ ఎవ్రీ 5 years. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పేదరికాన్ని, అన్ఎంప్లాయ్మెంట్ ఏమో 10 years. 10 yearsకి ఒకసారి క్యాలిక్యులేషన్ చేస్తున్నారు. బట్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, 5 yearsకి ఒకసారి పావర్టీని క్యాలిక్యులేషన్ చేస్తున్నారు. ఇక్కడ 5 yearsకి ఒకసారి. ఓకే, పావర్టీ స్టాటిస్టిక్స్ ఆర్ పబ్లిష్డ్ బై, ఇక్కడ కూడా స్టాటిస్టిక్స్ని ఎవరు పబ్లిష్ చేస్తున్నారు? అన్ఎంప్లాయ్మెంట్ స్టాటిస్టిక్స్ కూడా నీతి ఆయోగ్ పబ్లిషింగ్ దట్. హియర్ poverty statistics also published by the Niti Aayog. So under Ministry of Statistics of the Government of India. Poverty is also called in the 2 types. Poverty మళ్ళీ ఎన్ని రకాలుగా చెప్పవచ్చు? అబ్జల్యూట్ పావర్టీ, రెండవది రిలేటివ్ పావర్టీ. 2 రకాల పావర్టీ ఉంది. ఒకటి వాట్ ఈజ్ ఫస్ట్ పావర్టీ? అబ్జల్యూట్ పావర్టీ. రెండవది రిలేటివ్ పావర్టీ. పావర్టీ 2 రకాలు, బాగా గుర్తుపెట్టుకోండి. అబ్జల్యూట్ పావర్టీ అండ్ సెకండ్ వన్ రిలేటివ్ poverty. So absolute poverty అంటే what is called the absolute poverty, where the common man is unable to fulfill their personal requirements. Who are not able to fulfill their personal requirement. Personal requirement అంటే ప్రతి వ్యక్తికి కనీస రిక్వైర్మెంట్ ఏంటి?
ఫుడ్, క్లాత్, షెల్టర్. ఫుడ్, క్లాత్, షెల్టర్ లేనటువంటి వారిని అబ్జల్యూట్ పావర్టీ పీపుల్ అని మనం చెప్పవచ్చు. సింపుల్. అబ్జల్యూట్ పావర్టీ అంటే those peoples are not fulfill their basic necessities like that food, cloth, shelter. That people is called as a absolute poverty అని మనం చెప్పవచ్చు. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎ రియల్ పావర్టీ అని కూడా మనం దీన్ని చెప్పాలి. వీ కెన్ అబ్జర్వ్ దిస్ టైప్ ఆఫ్ పావర్టీ ఇన్ రూరల్ ఏరియాస్. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక క్వశ్చన్ వస్తుంది. అబ్జల్యూట్ పావర్టీ ఫైండ్ ఇన్ విచ్ ఏరియాస్? రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్, సెమీ అర్బన్ ఏరియాస్. అంటే కంపల్సరీ ఇలాంటి పావర్టీ ఏ ఏరియాలో ఉంటుంది? రూరల్ ఏరియాలో చాలా ఎక్కువగా ఉంటుంది అని మనం గుర్తుపెట్టుకోండి. అబ్జల్యూట్ పావర్టీ. సార్ అర్థమైంది కదా అబ్జల్యూట్ పావర్టీ. నెక్స్ట్ వాట్ ఈస్ కాల్డ్ ది రిలేటివ్ పావర్టీ. సో రిలేటివ్ పావర్టీ అంటే వేర్ వీ ఫైండ్ అవుట్ 5 to 10% ఆఫ్ లో ఇన్కమ్ పీపుల్. So 5 to 10% of low income people, they compare with the 5 to 10% high income people. సో ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్ కంట్రీ ఉంది. అమెరికా ఈజ్ ది వన్ రిలేటివ్ పావర్టీ అనేది ఎక్కడ ఉంటుంది? డెవలప్డ్ కంట్రీస్లో ఎక్కువగా ఉంటుంది. సో డెవలప్డ్ కంట్రీస్లో ఈ రిలేటివ్ పావర్టీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ చూడండి 5 to 10% లో ఇన్కమ్. ఆ దేశంలో ఎంతమంది ఉన్నారు? లో ఇన్కమ్ కలిగినటువంటి పీపుల్. దెన్ కంపేర్డ్ విత్ ఎవరితో కంపారిజన్ చేయాలి? ఎవరైతే 5 to 10% హై ఇన్కమ్, ఎవరైతే దేశంలో 5 to 10% అత్యధిక ఇన్కమ్ కలిగి ఉన్నారో వారితో వీళ్ళని కంపారిజన్ చేయాలి. చేస్తే ఆ పీపుల్ ఎంతమంది ఉన్నారని తెలుసుకోవడం రిలేటివ్ పావర్టీ అని మనం చెప్పవచ్చు. రిలేటివ్ పావర్టీ అర్థమైంది, రిలేటివ్ పావర్టీ అంటారు. సో దెన్ వి లో ఇన్కమ్ పీపుల్ ఫీల్డ్ యాజ్ పూర్. ఎంతమంది ఉన్నారు? ఆ 5 to 10% మధ్యలో గ్యాప్లోనే దాన్ని పూర్ పీపుల్ అని కూర్చోదు. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ రిలేటివ్ పావర్టీ ఆర్ కాంపరేటివ్ పావర్టీ అని కూడా మనం చెప్పవచ్చు. రిలేటివ్ పావర్టీకి అనదర్ నేమ్ ఏంది? కాంపరేటివ్ పావర్టీ అని మనం చెప్పాలి. దిస్ టైప్ ఆఫ్ పావర్టీ వీ ఫైండ్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్. ఇంతకుముందు చెప్పాను. సో రిలేటివ్లీ పావర్టీ అంటే అబ్జల్యూట్ పావర్టీ ఏమో డెవలపింగ్ కంట్రీస్లో పేద దేశాల్లో ఎక్కువగా ఉంటుంది. రిలేటివ్లీ పావర్టీ అనేది ఏ దేశాల్లో ఎక్కువగా ఉంటుందంటే డెవలప్డ్ కంట్రీస్లో ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఎగ్జామ్లో వస్తుంది చూడండి. సో అబ్జల్యూట్ పావర్టీ ఈజ్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ డెవలపింగ్ కంట్రీస్. అబ్జల్యూట్ పావర్టీ డెవలపింగ్ కంట్రీస్లో ఉంటుంది, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో. బట్ రిలేటివ్లీ పావర్టీ ఈజ్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్ ఓన్లీ. అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఈ పావర్టీ అనేది ఉంటుంది. పావర్టీ ఈజ్ ఎస్టిమేటెడ్ త్రూ టూ టైప్ ఆఫ్ మెథడ్. ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ కూడా మనం చెప్పాము. డైలీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్, వీక్లీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్, క్యాజువల్ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్. 3 పద్ధతుల ద్వారా అన్ఎంప్లాయ్మెంట్ని మనం గుర్తించవచ్చు అని మనం మెజర్మెంట్ చేసే మెథడ్స్ అవి. ఇక్కడ పావర్టీని కూడా మెజర్మెంట్ చేయడానికి రెండు మెథడ్స్ని యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ యూఆర్పి అంటారు దీన్ని. వాట్ ఈస్ కాల్డ్ ది యూఆర్పి? యూనిఫామ్ రీకాల్ పీరియడ్. According to this concept, we estimate poverty 30 days based on the food expenditure. 30 రోజులకు తీసుకోవడం జరుగుతుంది యూనిఫామ్ రీకాల్ పీరియడ్లో. సో దేనిపంటే తన యొక్క ఆహారపు ఖర్చులు 30 రోజుల్లో ఆహారం కొరకు ఎంత ఖర్చు చేయగలుగుతున్నాడు. ఒక సగటున ఒక వ్యక్తి అరౌండ్ 30 డేస్లో తన యొక్క ఆహారం పొందడానికి ఆహారం పైన ఎంత ఖర్చు చేస్తున్నాడు, దాని నుంచి మనము పావర్టీని క్యాలిక్యులేషన్ చేయవచ్చు. అండ్ యూఆర్పి అనేటువంటిది. ఎంఆర్పి అంటే మిక్స్డ్ రీకాల్ పీరియడ్. ఎంఆర్పి అంటే మిక్స్డ్ రీకాల్
పీరియడ్ అని మనం చెప్పవచ్చు, మిక్స్డ్ రీకాల్ పీరియడ్. అకార్డింగ్ టు దిస్ కాన్సెప్ట్ వి ఎస్టిమేట్ పావర్టీ 365 days. సో ఇక్కడనేమో మనం ఏం చేస్తున్నాము, యూఆర్పిని 30 daysకి తీసుకుంటున్నాం. ఇక్కడ ఎంఆర్పిని ఎన్ని రోజులకు తీసుకుంటున్నాము. సో ఎంఆర్పి మిక్స్డ్ రీకాల్ పీరియడ్, ఎంఆర్పి 365 days, సంవత్సరానికి ఒక సంవత్సరాన్ని లెక్కించడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ ఎక్స్పెండిచర్ బిలాంగ్స్ టు ది 5 non-food items. Expenditure based on expenditure belongs to the 5 non-food items. Food item, non-food item. Food item అంటే ఆహారపు వస్తువులు, బియ్యము, గోధుమలు, రకరకాల ఫుడ్ ఐటమ్స్ కొరకు ఎంత ఖర్చు చేస్తున్నాం 30 daysలో, దాన్ని యూనిఫామ్ రీకాల్ పీరియడ్ అంటారు. ఒకవేళ 365 daysలో నాన్ ఫుడ్ ఐటమ్స్ పైన ఎంత ఖర్చు చేస్తుంది. నాన్ ఫుడ్ ఐటమ్ అంటే బట్టల కొరకు, షూస్ కొరకు, బుక్స్ కొరకు, వాచెస్ కొరకు, సెల్ ఫోన్స్ కొరకు, మెడిసిన్స్ కొరకు, రకరకాల నాన్ ఫుడ్ ఐటమ్స్ అంటే మనం ఆహారేతర వస్తువులపై ఎంత ఖర్చు చేస్తున్నాం 365 daysలో, దాన్ని బట్టి కూడా మనము పావర్టీని క్యాలిక్యులేషన్ చేయవచ్చు. సో దోస్ ఆర్ నాన్ ఫుడ్ ఐటమ్స్. అంటే ఏంటివి సార్? నాన్ ఫుడ్ ఐటమ్స్ అంటే ఎక్స్పెండిచర్ ఆన్ క్లాత్స్, ఇంతకుముందు చెప్పాను, బట్టలపై ఎంత ఖర్చు చేయగలుగుతున్నాడు 365 daysలో, ఫుట్వేర్పై ఎంత చేస్తున్నాడు, డ్యూరబుల్ గూడ్స్ అంటే కార్లు, బైకులు, టీవీ, సెల్ ఫోన్, ఇవన్నీ కూడా డ్యూరబుల్ గూడ్స్. మీకు ఎకనామిక్స్లో కొన్ని పదాలు కీవర్డ్స్ ఉంటాయి. డ్యూరబుల్ గూడ్స్ అంటే ఏంటిది, విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ ఉంది, ఈరోజు కూడా యూజ్ చేస్తాము. సో పెరిషబుల్ గూడ్స్ 2 రకాలు ఉంటాయి, పెరిషబుల్ గూడ్స్, డ్యూరబుల్ గూడ్స్. పెరిషబుల్ గూడ్స్ అంటే విత్ ఇన్ ది షార్ట్ పీరియడ్ దట్ గూడ్స్ ఆర్ లూజింగ్ దేర్ వాల్యూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ ఉంది, మిల్క్ ఈజ్ ది పెరిషబుల్ గుడ్, దాన్ని 1 రోజు లేదా 2 రోజులు మాత్రమే ఉపయోగించుకోగలుగుతాము, అంతకన్నా ఎక్కువ స్టోర్ చేయలేము, దాని యొక్క వాల్యూ అనేది మనం యూజ్ చేసుకోలేము. ఇది రైట్ ఆర్ నాట్? ఫ్రూట్స్ ఉన్నాయి, మిల్క్ ఉంది, సో ఇవన్నీ కూడా ఫ్లవర్స్, ఇవన్నీ కూడా ఏంటంటే పెరిషబుల్ గూడ్ కిందకి వస్తాయి, అంటే స్వల్పకాలంలోనే వాటిని ఉపయోగించగలుగుతాం. బట్ డ్యూరబుల్ గూడ్స్ ఈజ్ నథింగ్ బట్, ఒక బెంచ్ ఉంది డ్యూరబుల్ గూడ్, ఈ పెన్ ఉంది, పెన్ ఆల్సో వన్ డ్యూరబుల్ గూడ్. ఈరోజు నేను రాస్తాను, టుమారో ఆల్సో యూస్ఫుల్, డే ఆఫ్టర్ 1 year వరకు కూడా నేను యూజ్ చేయాలి. డ్యూరబుల్ గూడ్స్ అంటే దీర్ఘకాలంగా వస్తువులను, ఉపయోగపడే వస్తువులను డ్యూరబుల్ గూడ్స్ అంటారు. సో ముఖ్యంగా టీవీ డ్యూరబుల్ గుడ్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, సెల్ ఫోన్, పెన్, ఇవన్నీ కూడా ఏంటంటే డ్యూరబుల్ గూడ్స్. వాటిపై ఎంత ఖర్చు చేయగలుగుతున్నారు బాగా గుర్తుపెట్టుకోండి, ఎంత అమౌంట్ ఖర్చు చేయగలుగుతున్నారు. ఎడ్యుకేషన్ పైన ఎంత ఖర్చు చేస్తున్నాడు, అండ్ హెల్త్ పైన ఎంత ఖర్చు చేస్తున్నాడు. వీటిని ఏమంటారంటే నాన్ ఫుడ్ ఐటమ్స్ అని మనం చెప్పవచ్చు. అర్థమైందా? సో దట్ ఈస్ మిక్స్డ్ రీకాల్ పీరియడ్. సో దీని గురించి చూడండి, అమర్త్య సేన్ వాజ్ డిజైన్డ్ పావర్టీ అనేటువంటి వాడిని, పి ఇండెక్స్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే అమర్త్య సేన్. అమర్త్య సేన్ ఎవరు? హీ వాజ్ ది ఫేమస్ ఎకానమిస్ట్ ఆఫ్ ది అవర్ ఇండియన్ కంట్రీ. 1998-99లో నోబెల్ ప్రైజ్ కూడా ఇతనికి రావడం అనేది జరిగింది ఎకనామిక్స్లో. సో పావర్టీ ఇండెక్స్ని ఎస్టిమేట్ చేసింది, పావర్టీ ఇండెక్స్ని ఇంట్రడ్యూస్ చేసింది, డిజైన్ చేసింది ఎవరంటే అమర్త్య సేన్. ఇది కూడా ఎగ్జామ్లో వస్తుంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. పావర్టీ ఇండెక్స్ని, పి అనేటువంటి లెటర్ని ఎవరు డిజైన్ చేశారంటే అమర్త్య సేన్ అని మనం చెప్పవచ్చు. ఓకే, 2004లో మళ్ళీ సురేష్ అండ్ డి టెండూల్కర్ కమిటీ వాజ్ అపాయింటెడ్ ఫర్ స్టడీ ఆఫ్ పావర్టీ. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇయర్ ఎవరెవరు 2004లో పావర్టీ గురించి స్టడీ చేయడానికి ఒక కమిటీని గవర్నమెంట్ నియమించడం జరిగింది. ఎవరిలో అంటే సురేష్ అండ్ టెండూల్కర్. ఎప్పుడు అంటే 2004లో. దేని కొరకు ఈ కమిటీని ఏర్పాటు చేశారంటే టు స్టడీ ఆఫ్ పావర్టీ అని మనం చెప్పవచ్చు. పావర్టీని స్టడీ చేయడానికి దీన్ని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఇట్ వాజ్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఇన్ 2009. ఎప్పుడు రిపోర్ట్ సబ్మిట్ 2004లో కమిటీ ఏర్పాటు చేస్తే ఫైనల్ రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేశారు 2009. ఇది కూడా మైండ్లో పెట్టుకోవాలి, ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ 2012లో మళ్ళీ రంగరాజన్ కమిటీ వాజ్ అపాయింటెడ్ ఫర్ స్టడీ ఆఫ్ పావర్టీ. సో ఇది కూడా గుర్తుపెట్టుకున్నాము.
రంగరాజన్ కమిటీ ఎప్పుడు సెటప్ చేశారంటే 2012. దేని కొరకు? ద స్టడీ ఆఫ్ పావర్టీ. ఓకే, బట్ సబ్మిటెడ్ రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేశారు? 2014లో సబ్మిట్ చేశారు. నెక్స్ట్ మళ్ళీ 2016లో కూడా ఒక కమిటీ వేశారు పావర్టీ ఎస్టిమేషన్ చేయడానికి. అరవింద్ పనగారియా కమిటీ అపాయింటెడ్ ఫర్ స్టడీ ఆఫ్ పావర్టీ. 3 ఆల్రెడీ తెలుసు, 2004లో, 2012, 2016. మళ్ళీ ఈ 3 డేట్స్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. 2004లో ఎవరు? సో టెండూల్కర్, క్రికెటర్ పేరు బాగా గుర్తుపెట్టుకోండి, టెండూల్కర్ అని గుర్తుపెట్టుకోవాలి, సురేష్ అండ్ టెండూల్కర్. అండ్ 2012లో ఎవరు? సి రంగరాజన్, చక్రవర్తుల రంగరాజన్ కమిటీ. 16లో అరవింద్ పనగారియా అని కూడా మనం చెప్పవచ్చు. సో వీళ్ళు 3 కమిటీలు పావర్టీపై వేయడం జరిగింది. నెక్స్ట్ 2010లో చూడండి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అండ్ యుఎన్డిపి బోత్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఎంపీఐ, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. ఎంపీఐ అంటే ఏంటిది? మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని త్రో అవుట్ అమాంగ్ ది వరల్డ్. సో ఎంపీఐ అంటే ఏంటిది? వాట్ ఈస్ కాల్డ్ ది ఎంపీఐ? మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. పావర్టీ ఇండెక్స్ ఎప్పుడు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారంటే 2010. దీన్ని ఎంపీఐ అని మనం చెప్పవచ్చు, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. సో ఆక్స్ఫర్డ్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అండ్ యుఎన్డిపి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో ఎంపీ అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అని చెప్పవచ్చు. ఇట్ వాజ్ డిపెండ్స్ ఆన్ 3 categories. సో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ దీన్ని 3 అంశాలను పరిగణలోకి తీసుకొని పావర్టీని లెక్కించడం అనేది జరిగింది. ఫస్ట్ ఏమంటున్నారు? ఎడ్యుకేషన్ అంటే బిలో 7 years లోపు ఉన్నటువంటి పిల్లలు, ఎంతమంది పిల్లలు ఎడ్యుకేషన్ చేస్తున్నారు, లిటరసీ రేట్ ఎంత ఉంది, వెదర్ ఎడ్యుకేషన్ ఈజ్ ప్రాపర్లీ ప్రొవైడింగ్ ఆర్ నాట్. మన దేశంలో ఎంతమంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు. ఇన్ దిస్ ఎడ్యుకేషన్ 2 points ఆర్ దేర్. ఎవరెవర్ అనేబుల్ టు అటెండ్ ది స్కూల్స్. సో ఎంతమంది స్కూల్స్కి అటెండ్ కాలేకపోతున్నారు? ఫస్ట్ టు ఎయిత్ క్లాస్ లోపు ఎంతమంది పిల్లలు అటెండ్ అవుతలేరు. తర్వాత ఈవెన్ దో ఎన్రోల్ దేర్ నేమ్స్ ఇన్ స్కూల్స్. ఎంతమంది పిల్లలు ఇంతవరకు కూడా చాలామంది పిల్లలు తన నేమ్స్ని కూడా ఎన్రోల్ చేసుకోలేకపోతున్నారు స్కూల్స్లో. సో ఇది బాగా గమనించాలి, ఇది ఒక ఎడ్యుకేషన్ తీసుకోవాలి. సో అనేబుల్ టు కంప్లీట్ అట్లీస్ట్ 5 years ఎడ్యుకేషన్. ఇంకొకటి ఏం తీసుకుంటున్నారు? అట్లీస్ట్ 5 years కూడా కంటిన్యూగా చదువుకోలేనటువంటి వారిని పరిగణలోకి తీసుకుంటున్నారు. 1 to 8th class వరకు. సో ఎంతమంది అటెండ్ అవుతున్నారు స్కూల్స్కి, దాని తర్వాత ఎంతమంది నేమ్స్ని ఎన్రోల్ చేసుకుంటున్నారు, తర్వాత 5 years కంటిన్యూస్గా ఎవరు చదువుకుంటున్నారు ఎడ్యుకేషన్. దీని ద్వారా కూడా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని క్యాలిక్యులేషన్ చేయవచ్చు. రెండవది ఏంటంటే హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. హియర్ ఆల్సో 2 points ఆర్ టేకెన్. హెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యము అంటుంటారు. సో ఆరోగ్యం లేనిది మనం ఏది సాధించలేము. ఈ 2 ఉండాలి, ఎడ్యుకేషన్, హెల్త్. సో ఎడ్యుకేషన్, హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి కంట్రీలో, ప్రతి సొసైటీకి. ఎడ్యుకేషన్ ఉండాలి ఒక వ్యక్తికి, రెండోది హెల్త్ ఉండాలి. ఈ 2 ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు, మనం ఎంతైనా మనము అచీవ్ చేయవచ్చు. వితౌట్ దిస్ ఎడ్యుకేషన్, హెల్త్ లేకపోతే మనం ఏం సాధించలేము, మనము జీవించి కూడా దండగనని మనం చెప్పవచ్చు. సో ఇక్కడ చూడండి, హెల్త్ ఆర్ టేకెన్ ది 2 points, దట్ ఈస్ విచ్ ఫ్యామిలీ సఫరింగ్ విత్ మాల్ న్యూట్రిషన్. సో ఎంతమంది ఫ్యామిలీస్ మాల్ న్యూట్రిషన్ అంటే న్యూట్రిషన్ ఫుడ్ ఎంతమందికి అందుతుంది.
ఎంతమంది పీపుల్ మాల్ న్యూట్రిషన్ అంటే పౌష్టిక ఆహార లోపంతో ఉన్నారు. కనీస పౌష్టిక ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. మన హెల్త్ మంచిగా ఉండాలంటే మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. ఎంతమంది అలాంటి ప్రాబ్లంతో మాల్ న్యూట్రిషన్ కలిగి ఉన్నారు అంటే పౌష్టికాహార లోపం ఎంతమందిలో ఉంది. దాని తర్వాత విచ్ ఫ్యామిలీ ఫేస్డ్ చైల్డ్ డెత్ దీన్నే ఇన్ఫాంట్ మోర్టాలిటీ ఐఎంఆర్ అంటారు, మోర్టాలిటీ రేట్ అంటారు. సో మన దేశంలో ఎంత డెత్ రేట్ ఉంది, చైల్డ్ డెత్ రేట్ ఎంత ఉంది అనేది మనకు తెలుసు. ఎందుకు ఉంది డెత్ రేట్ అంటే మదర్ డు నాట్ గివ్ ది ప్రాపర్ ఫీడింగ్ టు దేర్ చిల్డ్రన్. 0 to 5 years లోపే చాలామంది పిల్లలు మన దేశంలో చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారు అంటే సో డ్యూ టు ది ఇల్ హెల్త్, ఆరోగ్యం మంచిగా లేక, పౌష్టికాహారం న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వక చాలామంది పిల్లలు చిన్న వయసులోనే చనిపోతున్నారు. ఎంతమంది చనిపోతుంది దాన్ని ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటారు. నెక్స్ట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఈ 3 మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్లో ఈ 3 చాలా ఇంపార్టెంట్. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే ప్రజల యొక్క జీవన ప్రమాణం ఏ విధంగా ఉంది, వారు మంచి జీవనాన్ని జీవిస్తున్నారా లేదా, మంచి ఇల్లు ఉందా లేదా, ఆహారం మంచిగా ఉందా లేదా, వారికి ఇల్లు ఉంది, అన్ని లైఫ్ స్టాండర్డ్స్ మంచిగా ఉండాలి. వాళ్ళ యొక్క జీవన ప్రమాణం మంచిగా ఉంటే సో జనరల్గా చూడండి అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యక్తుల యొక్క లైఫ్ స్టైల్ అనేది డిఫరెంట్ ఉంటుంది. డెవలపింగ్ కంట్రీస్లో, పూర్ కంట్రీస్లో లైఫ్ స్టాండర్డ్స్ అనేది చాలా పూర్ ఉంటాయి. అందుకే తక్కువ వయసులోనే చనిపోతున్నారు. 65-60 years ద లైఫ్ స్పాన్ ఆఫ్ ది పూర్ పీపుల్. మన లాంటి దేశంలో 65-66 సంవత్సరాలకి చనిపోతున్నారు సగటున. అదే అభివృద్ధి చెందిన దేశాల్లో 82 నుంచి 85 సంవత్సరాల వరకు జీవిస్తున్నారు. సో దీన్ని కూడా మనం తీసుకోవాలి. సో హూ ఎవర్ డిపెండింగ్ ఆన్ అదర్స్ ఫర్ డ్యూరబుల్ గూడ్స్, సో ఇతర వ్యక్తుల పైన డ్యూరబుల్స్ గూడ్స్ కొరకు ఆధారపడి ఉన్నారు. అండ్ హూ సఫరింగ్ వితౌట్ శానిటరీ ఫెసిలిటీస్, సో బాత్రూమ్స్, డ్రైనేజీ ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఎంతమందికి ఉంది. దాని తర్వాత దెర్ ఈజ్ నో గ్యాస్ కనెక్టివిటీ, ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఎంతోమందికి ఉంది మన భారతదేశంలో. ఇప్పటికి కూడా చాలామంది ప్రజలకు ఈ ఎల్పిజి గ్యాస్ అనేటువంటిది కనెక్షన్ లేదు చాలా. సో ఫైర్ వుడ్ని, కట్టెలను ఉపయోగించి మండించి వంట చేసుకోవడం జరుగుతుంది. ఎంతమంది ఉన్నారు. ఫర్ సమ్ పీపుల్ పూర్ దెర్ ఈజ్ నో ఎలక్ట్రిసిటీ కనెక్టివిటీ. ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ లేదు, దాన్ని కూడా తీసుకోవాలి. ఫస్ట్ డొమెస్టిక్ పర్పస్ అంటే డొమెస్టిక్ అంటే గృహం కొరకు. సో ఎలక్ట్రిసిటీ తన ఇళ్లలో లేనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. డ్రింకింగ్ వాటర్, సో ఎంతమందికి ప్యూర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది, ఫర్ ఏ లాంగ్ డిస్టెన్స్ నుంచి తీసుకోవాలి. అండ్ విచ్ హౌజెస్ మేడ్ శాండ్ అండ్ మడ్, సో సో వాళ్ళు కట్టుకున్నటువంటి ఇండ్లు ఏ విధంగా ఉన్నాయి, సో పక్కా ఇండ్లు ఉన్నాయా, తాత్కాలికమైనటువంటి ఇండ్లు ఉన్నాయా, సో ఏ విధంగా వారి యొక్క కొంతమంది సో ఫ్లోర్ అంటే ఏ విధంగా ఉంది, వాళ్ళు పూరి గుడిసెల్లో ఉంటారు, కొంతమంది ఆర్సీసీ ఇంట్లో ఉంటారు, కొంతమంది మంచి డూప్లెక్స్ ఇంట్లో ఉంటారు. అంటే దాన్ని బట్టి కూడా మనం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని మనం గుర్తించవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి పావర్టీ ఈజ్ ఎస్టిమేటెడ్ బేస్డ్ ఆన్ పావర్టీ లైన్. పావర్టీ లైన్ని ఆధారంగా చేసుకొని మనం పావర్టీని ఎస్టిమేషన్ చేయవచ్చు. పావర్టీ లైన్ డిజైన్డ్ బై దండేకర్ అండ్ నీలకంఠ రథ్. పావర్టీ లైన్ని, సో ఈ పావర్టీ లైన్ని ఎవరు డిజైన్ చేశారంటే బాగా గుర్తు చేసుకోండి, దండేకర్ అండ్ నీలకాంత రథ్. వీళ్ళిద్దరు బాగా గుర్తుపెట్టుకోండి. పావర్టీ లైన్ ఎవరు డిజైన్ చేశారు, దండేకర్ అండ్ నీలకంఠ రథ్. పావర్టీ లైన్ వాజ్ బేస్డ్ ఆన్ యావరేజ్ ఎక్స్పెండిచర్. ఇంతకుముందే నేను చెప్పాను, మనం యొక్క యావరేజ్ ఎక్స్పెండిచర్ని బట్టి పావర్టీ లైన్ని మనము క్యాలిక్యులేషన్ చేయవచ్చు. పావర్టీ లైన్ వాజ్ రిటన్ బై దండేకర్. పావర్టీ లైన్ పేదరికపు రేఖ అంటారు, పేదరికపు రేఖ ఎవరు రాశారంటే దండేకర్ అని మనం చెప్పవచ్చు. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్, సో ఒక బుక్ రాశారు ఎవరు, దాదాబాయి నౌరోజీ. సో దాదాబాయి ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, సో భారతదేశ కురువృద్ధుడు దాదాబాయి నౌరోజీ. సో అతను రాసినటువంటి గ్రంథం ఏంటంటే పావర్టీ
అండ్ అన్-బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా రిటన్ బై దాదాబాయ్ నవరోజు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పావర్టీ పైన ఒక గ్రంథాన్ని, ఒక బుక్ని రాసినటువంటి వ్యక్తి దాదాబాయ్ నవరోజు. పావర్టీ ఈజ్ ఆల్సో ఎస్టిమేట్ బేస్డ్ ఆన్ ది ఫుడ్ క్యాలరీస్. పావర్టీ లైన్ని ఎస్టిమేట్ దేని ద్వారా చేస్తాము? బేస్డ్ ఆన్ ఫుడ్ క్యాలరీస్. మనం తీసుకునేటువంటి ఆహారాన్ని బట్టి పావర్టీ లైన్ని మనం ఎస్టిమేషన్ అనేది చేయవచ్చు. కొందరు ఏం చేస్తారంటే మంచి ఫుడ్ తీసుకుంటారు, సో వాళ్ళని దే ఆర్ లివింగ్ ది బిలో అబౌవ్ పావర్టీ లైన్. కొంతమంది దే ఆర్ టేకెన్ ది వెరీ లో క్వాలిటీ న్యూట్రిషన్ ఫుడ్, లో ఫుడ్ యాక్చువల్ రిక్వైర్మెంట్, సో వారిని దే ఆర్ లివింగ్ ది బిలో పావర్టీ లైన్ అని మనం చెప్పవచ్చు. ఇక్కడ చూడండి సార్, పావర్టీ లైన్ని డిసైడ్ చేయాలంటే ఏం చేయాలి? సో ఇక్కడ రూరల్ పీపుల్ పర్ డే ఎంత ఆహారాన్ని పొందాలంటే 2400 క్యాలరీస్ ఆహారాన్ని పొందాలి. సిఎల్ అంటారు దీన్ని, క్యాలరీస్ ఆహారం వారు పొందాలి. దీనికన్నా తక్కువ ఆహారాన్ని వాళ్ళు పొందుతున్నారు అంటే దే ఆర్ లివింగ్ ది బిలో పావర్టీ లైన్. ఎక్కడ? రూరల్ ఏరియాలో. బట్ 2400 కన్నా ఎక్కువ క్యాలరీస్ ఆహారాన్ని వాళ్ళు పొందుతున్నారంటే దే ఆర్ లివింగ్ ది అబౌవ్ పావర్టీ లైన్. ఇంకొకటి చూడండి, అర్బాన్ ఏరియాలో మనం తీసుకుంటే అర్బాన్ పీపుల్ వీళ్ళు 2100 క్యాలరీస్ తీసుకోవాలి పర్ డే. పర్ మంత్ కాదు, పర్ డే గుర్తుపెట్టుకోండి. పర్ డే ఒక రోజుకు వాళ్ళు అర్బాన్ ఏరియాలో ఎంత ఆహారాన్ని తీసుకోవాలి? 2100 క్యాలరీస్ ఫుడ్ని తీసుకోవాలి. సో మనం దూరాన్ని, డిస్టెన్స్లో, వెయిట్ని, బాడీ వెయిట్ని కిలోగ్రామ్స్లో ఎట్లా కొలుస్తామో మనం తినే ఆహారాన్ని కూడా క్యాలరీస్లో మెజర్మెంట్ చేస్తాము. సో దాని ద్వారా కూడా పావర్టీని లెక్కించవచ్చు. రూరల్ ఏరియాలో రూరల్ ఏరియాలో ఎందుకు ఎక్కువగా సార్ 2400 క్యాలరీస్ అవసరం అంటే దే ఆర్ డూయింగ్ ది వెరీ ఫిజికల్ వర్క్, హార్డ్ వర్క్. ఫిజికల్ వర్క్ అంటే వాళ్ళు చాలా శక్తిని ఉపయోగించి పని చేస్తుంటారు రూరల్ పీపుల్. సో అర్బాన్ ఏరియాస్లో 2100 క్యాలరీస్ ఎందుకు సార్ అంటే దే ఆర్ ది ఆల్మోస్ట్ స్కిల్స్ని ఉపయోగించి వాళ్ళు పని చేస్తుంటారు. హైలీ ఎడ్యుకేటెడ్ ఉంటారు, కంప్యూటర్ ఆపరేటర్, ప్రొఫెసర్స్, ఐటీ ఎంప్లాయీస్. సో వాళ్ళు ఫిజికల్ వర్క్ తక్కువ ఉంటుంది, వాళ్ళు మెంటల్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. వారికి ఎంత ఆహారం ఉంటే చాలంటే 2100 కన్నా తక్కువ తీసుకుంటే దే ఆర్ లివింగ్ ది బిలో పావర్టీ లైన్. వాళ్ళు 2100 క్యాలరీస్ కన్నా ఎక్కువ తీసుకుంటే దే ఆర్ లివింగ్ ది అబోవ్ పావర్టీ లైన్ అని మనం చెప్పవచ్చు. సో యావరేజ్ ఫుడ్ క్యాలరీస్ ఇన్ ఇండియా ఎంత ఉండాలంటే యావరేజ్గా మనం మొత్తం ఇండియాకి తీసుకుంటే 2250 క్యాలరీస్ అనేది ఒక రోజుకు ఒక వ్యక్తికి అవసరం. యావరేజ్గా రూరల్ అండ్ అర్బాన్ యావరేజ్గా సగటున తీసుకుంటే ప్రతి రోజుకి ఎంత ఆహారం అవసరం? 2250 క్యాలరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది కూడా ఒక టాపిక్. మీకు అందరికీ పావర్టీ గురించి అర్థమైందని అనుకుంటాను. సో ప్లీజ్ subscribe my channel, share and like my channel. Okay, thank you.